సార్ చెప్పండి, ఈ జాబ్ ముఖ్య ఉద్దేశం ఏంది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే స్వామి వివేకానంద గారి 161వ జన్మదిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన మా యువతకి మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువతకు స్ఫూర్తిదాయకమైన ఒక సందేశాన్ని ఇచ్చే క్రమంలో స్వామి వివేకానంద గారు వారి జీవితాన్ని ఒక ఆదర్శనీయంగా మన దేశానికి ప్రపంచానికి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధ యువత మంచి మార్గంలో నడవాలని వారు చెప్పిన అనేక స్ఫూర్తిదాయకమైన అంశాలను కూడా ఈరోజు మన జ్ఞప్తికి తీసుకొస్తూ ఈ సందర్భంలోనే యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న తరుణంలో ఇప్పటివరకు దాదాపు 8 నుంచి 9 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతపూర్వకం అనేక మంది ఈ జాబ్ మేళాలో కూడా వేలాది మంది మరి ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి కల్పించడానికి యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారు ప్రయత్నాలు చేయటం, మరి ఆ క్రమంలోనే ఈరోజు మెగా జాబ్ మేళా హైదరాబాద్లో జరపటం, రాబోయే కాలంలో కూడా ఇదే విధమైన మెగా జాబ్ మేళా హైదరాబాద్ ఇంకా పలు సెంటర్స్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించబడటం జరుగుతుంది. అంటే మొత్తం ఇక్కడికి ఎన్ని కంపెనీలు వచ్చాయి సార్? 80 పైచిలుకు కంపెనీస్ వచ్చినాయి. కష్టపడమ్మా, జీతం శాలరీ గురించి కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ వస్తే అది 300 అవుతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. రిలవెంటే వస్తుంది సార్. ఇక్కడేనా? రంగారెడ్డి సార్. కళ్యాణ్ మోర్ దెన్ 1000 వస్తాయి సార్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే కల్లా స్పాట్ ఆఫర్స్.